అమ్మా చెల్లమ్మా ఇప్పుడు అంటారు అసలు ఓ చెల్లమ్మా ఇదేనా రైట్ ఇదేనా రైట్ బలంగా తెలియదు అంటే రెండు బ్యాక్ ఒకలాగా మాత్రమా రేట్ అనుకో రెండు ఎకర పైన నల్లకుంటాయి కదా కొమ్ములు కొమ్ములు దానికి బేరగా మాత్రమే ఈ కొమ్ములు లోపల చెక్కించారు అయ్య బాబు అమ్మా బాగానే ఉంది కానీ అమ్మ మంచి చేసుకుంటాను ఇది బ్యాగ్ పైకి లాగేది అదే బ్యాగ్ పైకి తోకతోనే ఏంటి ఊరొట్టెళ్ళు అమ్ముతారా తినేస్తుందా కొడుకు పెరిగిపోతుంది అమ్మాయి ఊళ్ళో గ్యాస్ మాట ఎలా ఉన్నా కానీ పాలు చూసుకుంటాను అంటే డెకాస్ పెట్టమ్మా డెకాస్ ఇప్పుడు డెకాస్ ఎందుకు ఆపాలు తీసి ఇక్కడ కూకున్న ఆడవాళ్ళందరికీ కూడా ఈ ఆపాలు తీసి బాబా అనుసరిపిదే మగోనికి మగోనికండి ఎక్కడున్న బాయ్స్ అందరికీ కూడా ఈ ఆపాలు తీసి బూస్ట్ కనిపిస్తావా మరి అక్కడ పిల్లకాయలకి ఇలాంటి పిల్లకాయలకి అండి కంప్లైంట్ బాయ్ అంటే ముందు ఇంట్లో అయితే తర్వాత ఏంటండి అక్కడక్కడ ముసలోళ్ళకండి 90 బాబా పాలరకు ముసలికి గ్రీన్ టీ అమ్మ చెప్పరా రెడీ ఉంది మరి ఏం చేస్తా మరి ఎక్కడ ఉంటావు జాతీయ కుర్చీలో పెట్టు పాలు తాగు దోడికి నేర్పిందామా చెల్లమ్మ ఆడమ్మే కదా అంటే పాలు నేర్పించాలి నేర్పించాలి గురించి దాని పెట్టారు బాబు గుమ్మని ఓహా ఏంటన్నారు బాబా అయ్యి బాబుడే దారాసోరగా పగిలేసిపోతుంది చాలా వెళ్తుందిరా నాయన తీసాయి తీసారా తీసాయి బాబా దాన తిన్నది ఇచ్చేది మంచిది ఆవుది మంచిది ఇప్పుడు ఎత్తగా దొరికిందా అదే పొద్దుగా అంటలేదు
తొలుసూరు పెయ్యి కదా తొలుసు పెయ్యా నీరు కూడా బాగా చేపించాలి ఎటు ఒకటి అంతలేదు నీళ్ళు కొట్టరా పొదకి ఎందుకు తెలుస్తుంది నీళ్ళు కొట్టారా అయ్యయ్యో కొట్టరా పనైందా కచ్చిపోయి ఉంటది కచ్చిపోండి కొడుకోండి కొడుపా పాపం ఏం చేస్తారో ఉదగా తినేసేది అలా బాగుంటావు చేపిద్దాము తీసేవు అమ్మో ఓ చెల్లెమ్మా పలకుందనుకున్నా కానీ పాలు మాత్రం పల్లెకిచ్చిందమ్మా తాళ్ళు మాత్రం కుమార్ పైప్ లో తెగ పోసేస్తుందమ్మా కుమార్ పేపర్ పోసేస్తుందా అది మంచి కంపెనీ ఎత్తుకున్నాడు ఓ రాజు మా రాజా తీసుకొచ్చానండి ఒరే బాపనా ఈ పొరనా ఏమొచ్చిందా పక్కనీతో పాడు చేయాలి ఇచ్చిందండి బాబు మరో పక్క ఏం చేసావు వదిలేసాడు పక్కకు ఉందండి ప్రభుత్వం చాలా వస్తుంది రాసుకుందండి సరే పక్కనే సరే అన్నా 16 సేలు వచ్చిందన్నా ఆలోచిందా నీకు ఆవిడ వచ్చిందండి మన ఊరు మందిలో కలిసిపోద్దా కలిసిపోతే మీ ఆవిడ కొంటాను మీ దగ్గర కావతం చేస్తానండి లేకపోతే లేకపోతే మా అత్తగారు హైదరాబాద్ లో నాకు పని చూసిందంటే నేను వెళ్ళిపోతానండి ఏమి అతే 5 మంది